అని గురువులు చూస్తారు. రైతు పొలము చదునైందా లేదా, విత్తనం వేయటానికి అనువుగా ఉందా లేదా అని ఒకసారి పరీక్షించి చూసిన తర్వాతనే విత్తనం వేయగలుగుతాడు. ఆ విధంగానే సద్గురువులు, తల్లిదండ్రులు, ఆప్తులు, ప్రేమ గలవారు మేలునే కోరుతారు కానీ కీడును కోరరు. వారు ఏది ఆశించరు. నీవు సంతోషంగా ఉండి బాగా ఉంటే మాకు అదే చాలని కోరుతారు. ఎప్పటికైనా గుర్తుపెట్టండి, ఆత్మీయులు ఎప్పటికైనా కానీ, ఆత్మస్వరూపులు కానీ, తల్లిదండ్రులు కానీ, గురువులు కానీ బాగుపడే వారిని గురించి ఎప్పుడు ఏది ఆశించారు, సంతోషపడుతూ ఉంటారు. ఇది రహస్యం. మరి వాళ్ళు కనుక్కోగలరు. గురువు మీద అట్లా నిలబడి కొద్దిసేపు ఉన్నారంటే వాళ్ళని చూశామంటే మనస్తత్వం ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఉన్నాడు అనేటువంటి శక్తి వాళ్ళలో ఉంటుంది. కనుక్కోనగలరు. అవసరమైతేనే చెప్తారు. తెలుసు కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరిని నిలవని చెప్పడానికి లేదు. అది గ్రహించి మరి గురువులు తెలియకుండానే ఆశీర్వదిస్తారు. ఒకవేళ చూడనిక మనం చెయ్యి ఈ విధంగా పెట్టి ఆశీర్వదిస్తుంటాం. అందులో కూడా మహత్తరమైనటువంటి శక్తి ఉంది. కాలాతీతమైంది అన్నారు కాబట్టి కాలస్వరూపుడు మనల్ని ఆశీర్వదించాడు. ఈరోజు వాళ్ళ నాన్నగారు రామానందం గారు, మరి రామానందమే నిజంగా కూడా ఆయన ఏ లోకంలో ఉన్నాడో కానీ సంతోష స్వరూపుడే ఉన్నాడని తెలుస్తుంది. అతనికి ఉండేటువంటి బంధములు తొలగిపోయి మరి పరమేశ్వరుని యొక్క ఐక్యతలో నిశ్చింతంగా ఉండి ఈ కార్యక్రమాలను తిలకించి సాక్షిభూతమైనటువంటి ఈ ప్రకృతి జేజేలు పలుకుతుంది. మాకు కూడా ఆనందం అవుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా మాది కూడా భాగ్యమవుతుంది. ఎందుకంటే మాకు కూడా హెచ్చరికనే. మేము కూడా చక్రస్వామి అంతా ఉన్నప్పుడు తల్లిదండ్రులు అంటే ఏమో తెలియదు, ఏదో చెప్తుంటే అడుస్తుంటే తిడుతుంటే వెళ్ళిపోయేవాళ్ళం. కానీ ఆ వయస్సు అట్టనే లేదు, అనుభవం నేర్పించింది. మరి యథార్థాలు ఎన్నో చూశాం కనుక మా మార్పుకు కూడా ఇటు కార్యక్రమాలు పాల్గొనడం భాగ్యంగా భావిస్తూ ఇంతవరకు చేసినటువంటి భజన భక్తులకి, ఈ కార్యక్రమంలో ఉన్న అందరికీ కూడా మరి చెప్పాలంటే ఇది ఉపన్యాసం సమయం కాదు. అయినప్పటికీ సందర్భం ఉన్నప్పుడు చెప్పాల్సిందే. ప్రత్యేకించి రా స్వామి మా ఇంటికాడి కంటే ఆ పరమాత్ముడు వాక్ ఇవ్వడు. ఆయన వాక్ ఇస్తేనే చెప్పగలుగుతాం. అడిగిన దానికి చెప్పాలంటే మనతో వశం కాదు. గురువుల మనసు స్వచ్ఛతమయముండి ఎప్పుడైతే ప్రేమ కలిగి ఉంటారో అనుకోకూడని ఆశీర్వాదమైనటువంటి వాక్కు తెలియకుండా వస్తుంది. అది మాకే తెలియదు. మాకంటే మేము గురువులమని కాదు, మేము కూడా మార్గంలో ఉండేవాళ్ళమే. అనుకోకుండా వస్తూ ఉంటాయి. అందించాలి ఇటువంటివి అని. కానీ ఎంత తెలిసినప్పటికీ, ఎంత పాడుకున్నా అంతులేని కావ్యం, ఎన్ని మార్లు విన్నా నవ్యాతి నవ్యం అని భక్త తుకారం అన్నాడు. మరి భక్త తుకారం అంటే మహానుభావుడు సంసారానికి మనలాగానే చేశాడు కనుక అట్టి మహానుభావుని మనం తలుచుకుంటున్నాం. మనం కూడా గురువుల మాట, పెద్దల మాట విని మన యొక్క మేధస్సుతో కూడా సత్యాన్వేషణ చేసి మనుగడ సాగించాలి. అందరూ చెప్పేది ఫస్ట్ వినడం నేర్చుకోవాలి. తర్వాత దాని పరిశోధన చేసుకొని చెయ్యాలనా లేదా ఏమనేటువంటి యోచన చేసి నడుచుకుంటే పరమాత్ముడు తల్లిదండ్రుల ఆశీర్వాదాన్ని ఎప్పటికీ వెంటనే ముండి దీవిస్తూ ఉంటారనేటువంటి నమ్మకంతో మీ ముందు నేను మాట్లాడాను. నేనంటే అజ్ఞానం అవుతుంది, పరమాత్ముడు పలికించాడు. ఎందుకంటే నేనని ఎందుకన్నానంటే పోతన మహాత్ముడే ఏమి రాశావు స్వామి ఈ విధంగా పరమాత్మ రామ సంకీర్తనం అంటే నేను కాదయ్యా, నేనంటే పలికించేటివాడు రామభద్రుడు, పలికేటిది నేనంటున్నారు. పలికించేటివాడు రామభద్రుడు నేను కూడా అంటున్నాను. నా లోపల నుండి పరమాత్మ స్వరూపం నన్ను ఈ విధంగా పలికిస్తుంది. కాబట్టి మీ అందరి దీవెనలు, ప్రేమ నాపై ఎల్లవేళలు ఉండాలని మనసారా కోరుకుంటూ స్వస్తి. రామలింగయ్య గారు.